సచివాలయ సిబ్బందిని బీఎల్ఓను వైసీపీ నేత బెదిరింపులకు పాల్పడిన ఘటన నెల్లూరు జిల్లాలో చోటు చేసుకుంది. తన మాట వినాలంటూ నెల్లూరులోని చైతన్యపురి కాలనీ శాంతినగర్ సచివాలయంలో వైసీపీ నేత మదన్ మోహన్ రెడ్డి హుకుం జారీ చేశారు. సచివాలయ సిబ్బంది బీఎల్ఓలపై బెదిరింపులకు పాల్పడ్డారు. సచివాలయ సిబ్బంది ఎంత ప్రాధేయపడ్డా తన అహంకారాన్ని ప్రదర్శించారు. మీకు అండగా నేనుంటాను, నేను చెప్పినట్లు చేయాలంటూ ఆదేశాలు జారీ చేశారు. నువ్వు చెప్పినట్టు జరగదు. నా వార్డు కాదు సార్, నా ఊరు కాదు, ఇది నాకు పలానా అంటే మీలాగానే అందరూ వస్తారు. కానీ మీరు ఇన్ఛార్జి గారని గౌరవంతో ఏ పని చెప్పినా మేము 24 hours నువ్వు కాబట్టి ఇంకోటి వస్తాడు సార్. అదేం లేదు సార్, ఏమనుంటే వాళ్ళకి అప్పుడే సర్ది మరి చెప్పాను సార్. వాళ్ళు ఏం పాపం ఏం మాట్లాడలేదు సార్, అంత అయిపోయింది సార్ చెప్పాను సార్. రైట్, ఇదే విషయంపై పూర్తి సమాచారాన్ని అందించడానికి మా ప్రతినిధి చరిత్ ఫోన్ లైన్ లో ఉన్నారు. చరిత్, మదన్ మోహన్ రెడ్డి వైసీపీ నేత మదన్ మోహన్ రెడ్డి అయితే ఒక హుకుం జారీ చేయడం జరిగింది. అయితే బిఎల్ఓలు ఎంత ప్రాధాయపడ్డా కూడా కానీ తన అహంకారాన్ని అయితే ప్రదర్శించడం జరిగింది. మీకు నేను అండగా ఉంటానని ఆయన కొన్ని ఆదేశాలు జారీ చేయడం జరిగింది. దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న తాజా సమాచారం ఏంటి? థ్యాంక్ యూ స్వాతి. ఏదైతే నెల్లూరు జిల్లా వ్యాప్తంగా కూడా ఈ బిఎల్ఓల పరిస్థితి ఒకంత ఇబ్బందికరంగానే ఉంది. అధికార పార్టీ నుంచి ఒత్తిళ్లు అంటే పూర్తిగా కూడా సెలవు పెట్టి వెళ్ళమని దాని ఆదేశాలు జారీ చేయడంతో పాటు వారికి అనుకూలంగా కూడా అనుకూలంగా ప్రవర్తించాలని, అనుకూలంగా ఉండాలని కూడా ఈ రోజు వైసీపీ నాయకులు హుకుం జారీ చేసినటువంటి పరిస్థితి ఇప్పుడు తాజాగా ఈ రోజు వెలుగులోకి వచ్చింది. నెల్లూరు పట్టణ పరిధిలోని ఏదైతే చైతన్యపురి కాలనీ శాంతినగర్ లో 28వ సచివాలయం అంటే 2 సచివాలయాలు ఒకే దగ్గర ఉంటాయి. 28వ వార్డుకు సంబంధించి అంటే 28వ సచివాలయంలో 2, 3, 2 సచివాలయాలు ఉంటాయి. ఈ 2 సచివాలయాలకు సంబంధించిన పరిధిలో మదన్ మోహన్ రెడ్డి అనేటటువంటి వైసీపీ నేత అంటే 28వ వార్డుకు సంబంధించినటువంటి ఇన్ఛార్జ్ ఆయన అంటే ఆల్రెడీ అక్కడ వైసీపీకి సంబంధించినటువంటి ఏదైతే రెబల్ ఉన్నారో ఆయన సునీల్ అని చెప్పి కార్పొరేటర్ ఉన్నాడు. అయినా కూడా ఇప్పుడు ఆదాల ప్రభాకర్ రెడ్డి ప్రధాన అనుచరుడుగా ఇప్పుడు అధికార పార్టీ ఉన్నటువంటి మదన్ మోహన్ రెడ్డి ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ రోజు ఆయన మదన్ మోహన్ రెడ్డి పూర్తిగా కూడా ఈరోజు సచివాలయంకి వచ్చి బిఎల్ఓలని ఏదైతే సచివాలయ సిబ్బందిని కూడా పూర్తిగా బెదిరించడం జరిగింది. నేను అన్ని విధాలుగా అండగా ఉంటాను, ఖచ్చితంగా మాకు అనుకూలంగా మీరు చేయాలి అంటే ఎవరైతే మాకు వ్యతిరేకంగా ఉంటారో ఆ వ్యతిరేకంగా అంటే ఎవరైతే కొంచెం ట్రాన్స్పరెంట్ గా పనిచేయాలి అన్నటువంటి అధికారులు అయితే ఈయన ఆదేశాలు జారీ చేయడం. నువ్వు ఖచ్చితంగా సెలవుపై వెళ్ళాలి, నువ్వు 2 రోజులు సెలవుపై వెళ్ళు, మేము చూసుకుంటామని కూడా స్పష్టంగా మాట్లాడుతున్నటువంటి దృశ్యాలు ఈ రోజు మనం చూడడం జరిగింది. ఈ రోజు విజువల్స్ లో అంటే ఈ రోజు అధికార పార్టీ నేతలు ఎంత ఇంపాక్ట్ చూపిస్తున్నారు ఈ బిఎల్ఓల పైన, పూర్తిగా కూడా ఏ రకమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి అంటే ఈ రోజు అత్యంత నికార్సుగా అంటే ఏదైతే ట్రాన్స్పరెంట్ గా వ్యవహరించవలసినటువంటి బిఎల్ఓలు కానీ ఇంకా ఎన్నికల కమిషన్ కానీ ఎన్నికల సిబ్బంది కూడా ఈ రోజు వైసీపీ బెదిరింపులకి బెదురుతున్నటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. అంటే ఈ రోజు ఒక ఆయన ఎక్కడ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి, సార్ నేను మీకు అనుకూలంగా చేస్తాను, మీకు చేశాను కదా, గతంలో ఏ పని మీరు చేయలేదు నేను అని ఎంత నచ్చ చెప్తున్నా సరే మదన్ మోహన్ రెడ్డి నా సచివాలయ సిబ్బంది పైన ఆగ్రహం వ్యక్తం చేస్తూ అతని సభాధ్యక్ష ముందు అంటే పూర్తిగా కూడా వాళ్ళందరి ముందు కూడా ఆయన అవమానపరుస్తూ మాట్లాడుతూ నువ్వు అసలు వెళ్ళిపోయి ఇక్కడి నుంచి, నీకు సంబంధం లేదని సచివాలయ సిబ్బంది పైన ఆయన ఆదేశాలు జారీ చేయడం అయితే ఒకంత ఆశ్చర్యానికి గురి చేసిందని చెప్పాలి. ఖచ్చితంగా ఈ రోజు మదన్ మోహన్ రెడ్డి చర్యలపై అయితే సర్వత్రా జిల్లా వ్యాప్తంగా కూడా చర్చ జరుగుతున్న పరిస్థితి. పూర్తిగా దీనిపై అయితే క్షేత్రస్థాయిలో జిల్లా కలెక్టర్ కూడా ఇన్వాల్వ్ అయ్యి ఇది ట్రాన్స్పరెంట్ గా జరుగుతుందా లేదా, బిఎల్ఓలు ఏ స్థాయిలో పనిచేస్తారని కూడా ఈ రోజు ఖచ్చితంగా కూడా పర్యవేక్షించాలని కూడా ప్రతిపక్షాలు కోరుకున్న పరిస్థితి. స్వాతి, మహాలక్ష్మి. రైట్, థ్యాంక్ యూ చరిత్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్. నేను అసలు ఎప్పుడు కూడా మిమ్మల్ని బెదిరించింది సార్. ఆ రోజు మీరు ఇప్పుడు ఎలా ఉన్నారు సార్ పరిస్థితి, నా పరిస్థితి ఎలా చెప్పండి, మీరే చెప్పండి సార్. మీరు ఇప్పుడు ఎలా మాట్లాడతా నేను అడ్మిన్ సెక్రటరీ వాళ్ళకి పని నువ్వు చెప్పినట్టు జరగదు. నేను సార్ ఒకటి చెప్పుకో, మాట్లాడబాకు సార్. మీ పనులు కానీ అది మీరు